రైతు బంధు ఎత్తా అని ఈడికి రెండో పంట కూడా రాలేదు రైతు బంధు. మరి ఇక దాని ఏందన్నట్టు ఇక ఈడికే నేను కరెంటు పీరియా అంటాడు, ఏమో అంటాడు, రైతు బంధు ఎత్తా అంటాడు, ఇక్కడ కాలువలు చేస్తా అంటాడు. నీళ్లు 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 అంటే మొన్న వచ్చినాయి. మొన్న అన్ని ఎండిపోయినాక నీళ్లు వచ్చినాయి. అన్ని ఎండిపోయినాక ఇచ్చుడేంది? అదేదో ముందు పండించుకుంటారు కాదే. అరే నేను ఇయ్యలేదా, ఇచ్చినా కదా అంటాడు. మళ్ళీ ఇచ్చినా కదా అంటాడు. అరే ఆ తవ్వకు ఇప్పుడు పంపుడు ఇచ్చినా మీరు పండించుకోలేదు అంతేనా? కావాల్సింది ఉచిత బస్సు. రైతులకు కావాల్సింది ఏందే? రైతులకు కావాల్సింది పెండింగ్ లో పడ్డ కాల్వలు పునరుద్ధరించాలి అంతే. పెండింగ్ లో ఉచితంగా వాళ్ళకి నీళ్ల సౌకర్యం మాత్రం ఖచ్చితంగా పంపాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? నీళ్లు మంచిగా వచ్చినాయి. మంచిగా యూరియా ఇదంతా యూరియా ఒకటి, యూరియాకి ఇబ్బంది లేకుండా, దేనికి ఇబ్బంది లేకుండే. ఒక్క సంచికి 3 రోజులు తిరిగినా నేను మొన్న. ఒక్క సంచికి 3 రోజులు తిరిగిన. నాకు ఉన్నది 8 ఎకరాల భూమి ఉన్నది. 8 ఎకరాల భూమికి ఒక్కటే సంచి దొరికింది. ఒక్క సంచి బుక్ చేస్తే 3 రోజులు తిరిగిన వానకాలం అప్పుడు. మరి 8 ఎకరాలకు దానికి ఎట్లా చల్లాలి? గత 10 ఏళ్లలో ఈ 8 ఎకరాల కోసం తిరిగినా మరి వీరియా కోసం తిరగలే. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు ఉండే. అప్పుడు ఎట్లా అంటే అరే కరెంటు పోకుండా తెల్లందాక కరెంటు పోవుడు, తెల్లందాక తిరిగి వచ్చుడు, మేము కరెంటు పెట్టచ్చుడు, ఆన్య పండు ఒక్క తెల్లారి వరకు 10 సార్లు పోవు 10 సార్లు వచ్చు. అప్పుడు ఆటోమేటిక్ లేకుండా